సో డీమాన్ పవన్ అయితే కనుక సెకండ్ వీక్లో క్యాప్టెన్సీగా గెలవడం అయితే జరిగింది. మన రితు చౌదరి గారి ఆధ్వర్యంలో అయితే గెలిచేశాడు. సో ఇద్దరు ఒక మంచి కపుల్గా అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో సెట్ చేస్తారనమాట. పాపం ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కదా మంచిగా ఆట ఆడాడండి. నాకైతే కనుక చాలా అసలు ఎలాగో అనిపించింది. పాపం గేమ్ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా మంచిగా ఆడామని చెప్పి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడరు. ఒక్క తనుజ గారే వెళ్ళి ఆయనతో కనుక మాట్లాడడం జరుగుద్ది అనమాట. నాకైతే చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. బ్రదర్ అయితే కనుక అంత హెవీ పర్సనాలిటీ కూడా పెట్టుకొని తనతో పోరాడాడంటో. నిన్న నైట్ జరిగిన గేమ్లో సుమన్ శెట్టి గారు వాళ్ళతో పోరాడి ఎలా గెలిచారో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకోండి. ఇప్పుడు డీమాన్ పవన్ మీద ఆడి ఓడిపోయినా సరే కనుక నా దృష్టిలో అయితే కనుక ఇమాన్యుయల్ బ్రదరే గెలిచినట్టు. ఏదేమైనా కానీ మన బిగ్ బాస్ సీజన్ 2 క్యాప్టెన్ 9లో డీమాన్ పవన్ అయితే కనుక సెకండ్ క్యాప్టెన్సీ తీసుకున్నాడు. కామనర్గా వెళ్ళి సెకండ్ వీక్ బిగ్ బాస్లో కెప్టెన్ అయ్యాడు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దట్ పర్సన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే ఒక షో మెటాల్ ఇద్దరు పీపుల్స్ ఉన్నారు. మరి ఏది టాపిక్ వచ్చినా కానీ ఒక షోని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. బిగ్ బాస్ ఆఫ్ ది షో అని చెప్పి వాళ్ళిద్దరు బొమ్మలు అలా వేసేసేయాలి. వాళ్ళ గురించి కూడా చెప్తాను డీటెయిల్గా. బిగ్ బాస్ హౌస్లో ఆ గేమ్ దాని కంటిన్యూషన్గా చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నిన్న జరిగిన టాపిక్ నేను ఈవినింగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు కదా. ఇప్పుడు జరిగిన టాపిక్ నిన్న ఈవినింగ్ జరిగిన టాపిక్ రెండు కంబైన్గా చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ అయితే చేయొద్దు. కొంచెం మిస్ అయినా సరే కనుక మీరైతే కనుక కొంచెం మిస్ అయినా సరే కనుక టాపిక్ అయితే మిస్ అయిపోతారు. సో మిస్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. లైవ్ ఎలాగో చూడలేదు కాబట్టి నేనైతే డీటెయిల్గా కళ్ళకద్దినట్టు మీకైతే కనుక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి ఆనందించండి. సో ఇంకైతే కనుక వీడియోకి వెళ్ళిపోతాం. ఎవరైతే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తుంటే కనుక ఒక్క లైక్ వేసేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మా వీడియో పెట్టినట్టు మీ దగ్గర రావాలి కదా. సో దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్. సో ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. టీం నుంచి స్ట్రాంగ్ 5 ప్లేయర్స్ని ఎంచుకోవాలి. సో దాని తర్వాత హ్యాండిల్స్ 10 అనేవి ఉంటాయి. టాపిక్ ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 హ్యాండిల్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్ అంటే ఏబీ అని అనుకుంటే ఏబీబీ ఇలా డయాగ్నల్గా టీం అనేది ఉంచుకోవాలి. ఎవరు 2 హ్యాండ్స్ అనేది యూజ్ చేయగలరు. దీనికి సంచాలక ఏంటంటే యాక్చువల్లీ సంచాలకన చెప్పే ముందు ఏంటంటే ఇక్కడ ఏంటంటే బర్నీ గారు టెనెంట్స్ నుంచి ఓనర్స్ వైపు వెళ్ళిపోతారు ఒకళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 8 మంది ఉన్నారు కదా, వీళ్ళు 6 ఉన్నారు. ఒక పర్సన్ ఇటు నుంచి బర్నీ గారు వెళ్ళిపోతారు చేశారు. యాక్చువల్గా బర్నీ గారు ఇటువైపు వెళ్ళకపోతే ఆ టీం గెలిచుండేది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను. ఆ టీం అయితే కనుక ఖచ్చితంగా గెలిచుండేదని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆ గేమ్ ఎలా ప్లాన్ చేస్తారో మనకు ఐడియా ఉండదు కదా. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకుంటే కావాలని చేశారా, గేమ్ అలాగే ఆ మూమెంట్లో వెళ్ళిపోతుందా అనేది మనం ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే కనుక. సో ఇలా 10 మెంబర్స్ నిల్చుంటారు ఆల్టోరేట్గా. తనుజాను ప్రియా సంచాలకగా నిర్వహిస్తారు. ఇక్కడ ఏంటంటే తనుజ కొన్ని టాపిక్స్ రైజ్ చేస్తుంది. గేమ్లో నుంచి అవుట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని లాక్కూడదు అక్కడ ఉన్న పర్సన్స్ అని చెప్తుంది. ఆ మాటకి ప్రియా శ్రీజ నోరేసుకొని అని పడిపోతారు. సో ఎందుకు ప్రతిదానికి గొడవ కింద క్రియేట్ చేస్తారేంటి? ప్రియాను శ్రీజ వీళ్ళిద్దరూ కుక్కతోక వంకర అన్నట్టు. సో వీళ్ళకి ఎన్ని చివాట్లు పెట్టినా కూడా వీళ్ళ అంతే కుక్కతోక వంకరు ఏలుగు. వీళ్ళు ఎలా అంటే కనుక వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే, మారు ఒక మాట చెప్పాలంటే కనుక. సో వీళ్ళ మాట వీళ్ళు ఇంతే. బిగ్ బాస్ ఆఫ్ ది షో ఆఫ్ ది ఇయర్ అని చెప్పి వీళ్ళకైతే కనుక ఒక ఫోటో అక్కడ వేసేసి ఎన్ని బిగ్ బాస్ సీజన్స్ జరిగినా కూడా అక్కడ పెట్టేయడం. వీళ్ళు బిగ్ బాస్ సీజన్లో షో రా బాబు, వీళ్ళంతా షో, ఇంకా వీళ్ళంతా బిళ్ళ బాబారాయిలు పాపారాయిలు ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే కనుక గెలిచిన వాళ్ళకి 1 అవర్ తగ్గుతుంది. సో 10 హ్యాండిల్స్. సో అది ఒక టాపిక్. ఇక్కడ ఏంటంటే ఫుల్ గేమ్, ఫుల్ హడావుడి. మనీష్ అసలు మామూలుగా సీరియస్ అవ్వట్ల శ్రీజ మీద. వాళ్ళిద్దరికి శ్రీజాకి మనీష్ అసలు పడదండి. అసలు ఇప్పుడు చూసినా కొట్టేసుకుంటానే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు గేమ్ అన్నప్పుడు ఏంటంటే అందరు కలిసిమెలిసి ఆడాలి. సో మనీష్ కూడా అదే అంటాడు, కలిసిమెలిసి ఆడాలి. కానీ ఇండివిజువల్ గేమా ఇది, లేకపోతే గ్రూప్ గేమా? వాట్ ఈస్ దిస్ అండి, వాట్ ఈస్ దిస్ బుల్షిట్ ఈస్ గోయింగ్ ఈజ్ నథింగ్ డ్యామ్ డిష్ అంటాడు అక్కడైతే కనుక. సో ఆ టాపిక్ అయితే అక్కడితో అయిపోయింది. టీం వర్క్ ఉండాలని చెప్పి అంటాడండి మనోడు కూడా. ఏమన్నా అంతకు మించి టీం వర్క్ ఉంటే బాగుంటుంది కదా. సో అందరు కలిసిమెలిసి ఆడితేనే కదా టీం వర్క్ అనేది బాగుంటుంది అని చెప్పి తను అంటాడు మనీష్. నేమ్స్ చెప్పడానికి కూడా కొట్టేసుకుంటారండి బాబోయ్, అసలు మామూలుగా లేదు. వాళ్ళు కుట్టుకొని చచ్చిపోతున్నారంట. సో దాని తర్వాత ప్రియా తనుజ గేమ్ సంచాలకగా ఉంటారు. తనుజ అండ్ ప్రియా ఫైట్ జరిగిద్ది. సో దేనివల్ల అంటే కనుక బయట వాళ్ళు వచ్చి లాగాలి, లాకూడదని చెప్పి వాళ్ళిద్దరు కాసేపు కొట్టేసుకుంటారు. చివరికేమో
సో హైట్ రిలేటెడ్గాను దీని రిలేటెడ్గా కాసేపు డిస్కషన్ జరుగుతుంది. సో దాని తర్వాత అయితే కనుక ప్రియాకి రితుకి బిగ్ ఫైట్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళ ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేకపోతున్నామంట. అసలు తనుజ తనని చేసి సో వాళ్ళ మీద ఒక రేంజ్లో ఎగురుతారండి, అసలు మామూలుగా ఎగరనమాట. ఓ మరీ ఎంతనా, నేను చెప్పాను కదా ఏ చిన్న జరిగినా కూడా ఓవర్ యాక్షన్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఎవరిని కలుద్దాం, ఎవరిని కదిలిస్తే మనకి ఇంకా వేరే కంటెంట్ క్రియేట్ అయ్యింది. అసలు ప్రియా యొక్క ఓవర్ యాక్షన్ చూసుకుని శ్రీజ అయితే రెచ్చిపోతుంది తప్పి ఒకరినొకరు చూసుకుని విపరీతంగా రెచ్చిపోతున్నారు. వీళ్ళ వెనక ఏమో పవన్ కళ్యాణ్ చూడు పిల్లమ్మ పాడు పిల్లోడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. సో ఏదో మన ఎంటర్టైన్మెంట్ పరంగా అండి, ఈ మాట ఎవరు దృష్టిలో పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కూడా పీకే ఫ్యాన్స్, సో మన బిగ్ బాస్ 6లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వద్దండి. అండ్ ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఏంటంటే మనీష్ ఓవర్ యాక్షన్ అసలు చూడలేకపోతున్నాం. బాయ్ చెప్తూ వెళ్ళిపోతాడు అనమాట ఆయన. దాని తర్వాత తనుజ గారిని చూసి శ్రీజ రితు ముగ్గురు అసలు మామూలుగా ఎగరరు అని చెప్పి ఆల్రెడీ టాపిక్లో డిస్కస్ చేసుకున్నది. తనుజ అరవద్దంటది, బయటికి వచ్చిన వాళ్ళని శ్రీజ అసలు నోరేసుకొని పడిపోతుంది ఇంట్లో, అసలు బాబోయ్ అన్నట్టుగా ఆ టాపిక్ అక్కడ నడిచింది అనమాట. దాంతో మనీష్ అవుట్ అవుతాడు. అవుట్ అని చెప్పి పక్క వెళ్ళిపోతావు. అసలు నువ్వు అవుట్ అని ఎందుకు పక్క వెళ్ళావు? ఈ గేమ్లో ఆడేటప్పుడు ఇంకో టాపిక్ ఏం డిస్కస్ చేసుకోవాలంటే, అసలు పాపం భరణి గారు తను ఒక్కరినండి ఒక చేతితో ఇలా పట్టుకుంటాడు. డీమాన్ పవన్ అయితే కనుక ఇక్కడ కొట్టంగానే ఆయన ఇలా బెండ్ అయిపోద్ది, ఈ కాలుతో లేపేసేసి కింద పడేస్తాడండి. అసలు మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆ ట్రోల్స్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. భరణి గారికి అయితే సింపతి ఫీలింగ్స్ మామూలుగా చూపించలేదు, ఫాలోయింగ్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఆయన కూడా ప్రజెంట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే టాప్ లెవెల్లో ఉన్నాడు. ఆయన భరణి గారు ఇద్దరు టాప్ లెవెల్లో ఉన్నారు. డౌన్ స్టేజ్లో ఎవరు ఉన్నారో చెప్తాను. ఇప్పుడు మనం షో ఆఫ్ ది డే అని అనుకున్నాం కదా, వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారు డౌన్ స్టేజ్లో. ఈ వీక్ అయితే కనుక తను వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ రితు ఏమో ఫ్రెండ్షిప్ అంటాడు, తనుజ హట్ అయ్యిద్ది. పోవే ఎవరంటే ఏంటి నాకంటే అన్నట్టుగా టాపిక్ జరుగుతుంది. ఇక్కడ డీమాన్ శ్రీజాతో అంటాడు, అంటే గేమ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఒక చోట డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రియా ఉంటుంది అక్కడ, డీమాన్ శ్రీజాతో అంటాడు, ఏంటి లవ్ మ్యారేజ్ అంత ఈజీ కాదు, రితుతో లవ్లో ఉన్నాడు. ఆ మ్యాటర్ ఇక్కడ రితుతో లవ్లో ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఫ్రెండ్సా లవర్సా మ్యారేజ్ అంటున్నాడు, ఏంట్రా బాబు హౌస్లోనే ఉన్నప్పుడు ఏమన్నా అయిపోద్దా అన్నట్టు క్రియేటివిటీ. అసలు నాకైతే కనుక బాబోయ్ అన్న పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. టైం ఏమో 11:15 PM అవుతుంది. వీళ్ళ ఓవర్ యాక్షన్ బిగ్ బాస్ అసలు విపరీతమైన కోపం వచ్చేసేసి ఓనర్స్కి 2 hours, టెనెంట్స్కి 1 hour ఇంక్రీజ్ చేస్తాడనమాట. ఇంకా మొత్తం మూసుకొని ఉంటారనమాట. ఇక్కడ ఎందుకు బిగ్ బాస్కి కోపం వస్తుందంటే, మన మనీష్ మర్యాద గారు ఉన్నారు కదా, మనీష్ మర్యాద గారు ఏమో మరి ఆయనకేమో ఇంగ్లీష్ బాగా వచ్చు. సో మనకి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఇంగ్లీష్ అంతగా రాదు కదా. సో సార్ ఏమో మనకి నేర్పించడానికి బిగ్ బాస్ హౌస్ 9 సీజన్లో వచ్చారనమాట. సో అందరూ రిమైనింగ్ 14 పీపుల్స్ బిగ్ బాస్ హౌస్లో మన మనీష్ మర్యాద గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోని అన్నమాట. అందుకని ఆయన వచ్చారన్నమాట. బిగ్ బాస్ గారికి ఎక్కిందన్నమాట. తెలుగు వచ్చి కూడా నువ్వు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతావని చెప్పి ఇచ్చి పడేశారు. అయినా కూడా అమ్మ అసలు ఆయన నేను మౌనార్కుని, నేను శిఖావత్ని అన్నట్టుగా అదే పర్స్పెక్టివ్లో ఆయన కంటిన్యూ అవుతున్నాడు అన్నమాట. ప్రజెంట్ అయితే కనుక మనోడు కూడా రంగు పడిద్దన్న టాస్క్ ఎరక్కొడతాడండి, మామూలు విషయం కాదు. కొంచెం పోటాపోటీగా ఆడతాడు అనమాట. దాని తర్వాత జరిగిన టాపిక్ ఏమవుతుందంటే, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం, బిగ్ బాస్ కోపం వచ్చిందని చెప్పాను కదా. గ్రేట్ పాయింట్ అబ్బాయి. ఇక్కడ డీమాన్ పవన్ సారీ చెప్తాడు. బిగ్ బాస్ హౌస్కి కోపం వచ్చేసి ఇలా సైలెంట్గా ఉంటే డీమాన్ పవన్ సారీ చెప్తాడు. నేను అనుకోవడం ఎవ్వరూ సారీ చెప్పలేదు, డీమాన్ పవన్ సారీ చెప్పాడు కదా. ఇతనికి కొంచెం కమ్యూనికేషన్ అంతా బాగానే ఉంది, ఎవ్వరు ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా సారీ చెప్పలేదు, మనోడే సారీ చెప్పాడని చెప్పి నేను అనుకున్నాను. బిగ్ బాస్లో ఏమన్నా పాజిటివ్గా ఆలోచించి మనోడిని కెప్టెన్గా ఏమైనా చేసాడేమో అనుకుంటున్నా నేనైతే కనుక. ఈ చిన్న పాయింట్సే పట్టించుకుంటారు కదా మైండ్ని అర్థం చేసుకోవడానికి. సో గేమ్ 2 స్టార్ట్ అయిపోద్ది అనమాట. బజర్ ఆన్, నో బజర్. ఇక్కడ ఏంటంటే బజర్ ఆన్
అంటే బజర్ నొక్కుతారు, నో బజర్ అంటే ఎవరు ఉపయోగించకపోవడం. గేమ్ యొక్క టైటిల్లోనే పేరు గేమ్ యొక్క యాక్టివిటీ ఉందన్నమాట. ఈ గేమ్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు, బట్ మనం ఏంటంటే సింపుల్లో దీన్ని కొట్టేసేద్దాం. 30 minutes టైం పెడతారు, ఒక టెలిఫోన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత గార్డెనింగ్లో ఉన్న ఏరియాలో ఒక జోన్ పెడతారు, ఇంకో రూమ్లో ఏమో ఇంకో సెకండ్ జోన్ పెడతారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే మళ్ళీ హరీష్ గారు మొదలు పెడతారనమాట. అందరి మాట ఏంటో తీసుకొని డిస్కస్ చేస్తే బాగుంటుంది అంటాడు. అండ్ భరణి గారే అంటారు వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఆయన్ని సింగిల్గా చేసి గేమ్లో ఇన్వాల్వింగ్ అవ్వలేదు. నిజంగా అండి, పాపం భరణి గారు ఎంత మంచి వ్యక్తి అండి. ఆయన టెన్స్లో నుంచి ఇప్పుడు ఓనర్స్లోకి వస్తే ఆయన అసలు ఏదైనా టాస్క్లో ఆయన ఆడినిచ్చారండి. హ్యాండిల్ టాస్క్లో ఆడినిచ్చారు ఆయన్ని. మిగతా ఎవరు నుంచున్నారు, పవన్, దాని తర్వాత మనీష్, దాని తర్వాత హరీష్, దాని తర్వాత పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. మనీష్ అవుట్ అవుతారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు అనమాట. అక్కడేమో బయట వాళ్ళని పట్టుకోవడానికి, బయట మన ఇమాన్యుల్ ఉన్నారు కదా, తనని పట్టుకోవడానికి భరణి గారు ఉంటారనమాట అక్కడ. అసలు ఆయన టాస్క్లో ఎన్నాళ్ళు అవనివ్వలేదండి, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈ కామనర్స్ అందరూ భరణి గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు. ఇప్పుడు కామనర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు కామనర్స్లో నుంచి కనుక ఇప్పుడు ఆల్రెడీ హౌస్ కెప్టెన్ అనేది బయటకు వచ్చాడు. ఇప్పుడు ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టాపిక్లోకి అయితే ముందుకు వెళ్ళిపోదాం. భరణి గారి గురించి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారనమాట. శ్రీజాకి మనీష్కి పెద్ద గొడవ అవుద్ది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్, ఎప్పుడు వీళ్ళ గొడవ అవుతానే ఉంటుంది. అన్నీ డామినేట్గా చేస్తావు ఏంటి, రెచ్చిపోతావు మనీష్. ఇక్కడ ముందు మనం మాట్లాడుకోవడం ఏంటంటే అదే కంటెంట్ టెలిఫోన్ టాపిక్ దగ్గర పెద్ద డిస్కషన్ జరిగిద్దండి. ఏంటి మీదకి వస్తున్నావు, ఇదే నీ అసలు నిజ స్వరూపం బయటపడితే రా రా నా మీదకి రా 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 అన్నట్టుగా చెప్తుందండి. తను కూడా మీదకి వస్తాడు, బట్ ఏంటంటే అలా వస్తున్న వ్యక్తిని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సో శ్రీజ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తను కూడా గయ్యాలి గంప అనమాట, గొడవలు ముందుంటుంది. ఇక్కడ గేమ్ అనేది టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. దాని తర్వాత టీమ్ బి ప్రెస్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పీకే అండి, రితు పవన్ అంటాడు, చేయకు అంటాడు, రితు ఓకే అంటది, ఎంత కూడా అవుతుంది. నో బజర్ నో కాల్. ఇక్కడ ఒక టాపిక్ చెప్పుకోవాలండి మనం. కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎవరు బజర్ ప్రెస్ చేయకపోతే టైం అనేది 0 అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ టీమ్ ఏ బజర్ ప్రెస్ చేసినా, టీమ్ బి బజర్ ప్రెస్ చేసినా, ఇద్దరికి ఇండివిజువల్గా ఒక 1 hour అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పాయింట్, ఏ టీం అనేది గేమ్ బజర్ ప్రెస్ చేస్తే బి టీం అనేది బజర్ ప్రెస్ చేయకపోతే బి టీంకి 1 hour ఇంక్రీజ్ అవుతుంది, ఏ టీమ్కి ఒక 1 hour డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇక్కడ 3 డిఫరెన్స్ లెవెల్లో పెట్టి ఇలా కండిషన్స్ పెడతారు. ఇప్పుడు ఇద్దరు టీమ్స్ నుంచి ముందే బజర్ నొక్కేసుకొని వీళ్ళు రితు చౌదరి, పవన్ కళ్యాణ్, రే తిన్నావారా, తిన్నాను, ఏం కూర, అనపకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయ అని చెప్పి వీళ్ళు ఇక అనాషాప్గా ఏంటి ఈరోజు నాతో మాట్లాడలేదు, నేను అలిగా నీ మీద అన్నట్టుగా మాట్లాడుకుంటారు ఈ పిల్లలు. అసలు డిస్కషన్ అయితే కనుక నాకు అసలు యూజ్లెస్ అనిపించింది. అసలు ఆ కంటెంట్లో జరిగే బిగ్ బాస్ అయితే కనుక అసలు ఆ టాస్క్ ఎందుకు పెట్టారో నాకైతే హార్ట్ఫుల్గా అర్థం లేదు. చూసే వ్యూవర్స్ మీకు ఏమైనా అర్థమైతే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గేమ్ యొక్క లాజిక్ ఏమైనా ఉంటే కనుక నేను తెలుసుకుంటాను, ఎందుకంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. కొన్ని పాయింట్స్ నాకు దాంట్లో అర్థం కాలేదు, జెన్యూన్గా ఒప్పుకుంటాం, తప్పే ఉంది. అర్థమైతేనే చెప్పగలం, అర్థం కాకుంటే ఒప్పుకుంటాం. అండ్ కమింగ్ టు టాపిక్, సో ఆ టాస్క్ అలా అయిపోయిన తర్వాత ఇద్దరు గేమ్స్కి ఫైనల్గా ఇద్దరు గేమ్స్లో ఫైనల్గా 1 hour అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇదిగోండి నేను చూడండి, మీకు వీడియో ఫోటో అయితే తీశాను, ఆ ఫోటో అయితే కనుక చూపిస్తాను నేను. సో భరణి గారిని ఎలా కాలుతో లాగారో చూడండి. సో పాపం కదా. సో నాకైతే కనుక ఎలాగో అనిపించింది, చాలా ముగ్గురు బలవంతులు అతన్ని చేసి మెడ మీద కొడతారు, కాలుతో పట్టి లాగేస్తారు. కరెక్ట్ కాదు కదా. గేమ్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే, సో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎలా అయినా పడతాడు. సో మామూలుగా కొంచెం అలా ఇబ్బందిగా కాకుండా ఇక్కడ తగలని చోట తగిలితే ఏమవుతుంది,
అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ ఆలోచించా కదా, నీ దగ్గర కండలు ఉన్నాయి, దమ్ము ఉంది తెలుసు, మరీ అలా చూపించుకోవడానికి కరెక్ట్ కాదు కదా. ఆయన చాలా హట్టింగ్గా ఫీల్ అవుతాడు. ఈరోజు మార్నింగ్ అంటే 18th మార్నింగ్ భరణి గారు మన సుమన్ శెట్టి గారు బయట హాల్లో సారీ పార్క్ ల్యాండ్ బయట మాట్లాడుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గర. సో భరణి గారితో ఇమాన్యుయల్ కాసేపు ఇలా మాట్లాడుకుంటారు. ఈవినింగ్ జరిగిన టాస్క్ గురించి మాట్లాడుకుంటారు. ఆయన మీరు ఎప్పుడు నిద్రపోయారండి అని అడుగుతాడు. 0 అయ్యేటరికి చాలా టైం పట్టిందని చెప్పి సుమన్ శెట్టి గారు భరణి గారితో చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత భరణి అన్న మీరు అటు పక్కకి వెళ్ళి టాస్క్ చాలా తప్పు చేశారన్న, మీరు ఇటుంటే కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుంది, సింగిల్ అయిపోయామన్నా అని చెప్పి తను చాలా బాధపడి ఏడుస్తాడు. అది మరి ఆ విషయం భరణి గారు కూడా నేను చెప్తాను. నేను అసలు ఈరోజు డే అంతా టాస్క్ చూశాను. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కోఆర్డినేషను సూపర్ లెవెల్ అనమాట. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆయన వేరే వాళ్ళతో కానివ్వండి, భరణి గారు వేరే వాళ్ళతో కానివ్వండి అసలు షేర్ చేసుకోరు. అలా ఉండాలి. ఇప్పుడు నా దగ్గర జరిగిందండి, వేరే వాళ్ళ దగ్గరికి డిస్కస్ చేస్తే నీకేం వస్తుంది, ఏం రాదు కదా. సో అది జెన్యూనిటీ. సో జస్ట్ అలా ఎంటర్టైన్మెంట్ పరంగా కాబట్టి మనం ఇట్లా చిన్న చిన్న జోక్స్ అయితే మధ్యలో వేస్తూ ఉంటాము. మీరు విని ఆలోచించాలి కానివ్వండి, దాని గురించి డిస్కషన్ అయితే చేసుకోవద్దు. సో మన వీడియో అయితే కనుక నచ్చిందని అనుకుంటున్నాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. అండ్ రేపు మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.